ఓం శ్రీ మహాగణాధిపతయ నమః. ఓం శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీపాద వల్లభ నృసింహ సరస్వతి శ్రీ గురుదేవ దత్తాత్రేయాయ నమః. బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వమరోగత అజాడ్యం వాక్పటుత్వం చ హనుమత్ స్మరణాత్ భవేత్. మర్కటేశ మహోత్సాహ సర్వశోక నివారక శత్రున్ సంహార మాం రక్ష శ్రియం దాపయబోహరే. ఆపదామపహర్తారం ధాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. సంతోషం భక్తి ప్రేక్షకులకు శుభోదయం, నమస్కారం. నేటి పంచాంగం అనగా జనవరి 5వ తేదీ 2025 సంవత్సరం ఆదివారం. స్వస్తి శ్రీ చాంద్రమాన క్రోధినామ సంవత్సర దక్షిణాయనం హేమంత ఋతువు పుష్యమాసం శుక్లపక్షం తిథి షష్ఠి తిథి ఈ రోజు రాత్రి 8 గంటల 14 నిమిషాల వరకు ఉంది. ఈ రోజు సూర్యోదయం ఉదయం 6 గంటల 51 నిమిషాల వరకు, సూర్యాస్తమయం సాయంత్రం 5 గంటల 51 నిమిషాలకు. నక్షత్రం పూర్వాభాద్ర నక్షత్రం రాత్రి 8 గంటల 16 నిమిషాల వరకు. యోగం వ్యతిపాత యోగం ఉదయం 7 గంటల 31 నిమిషాల వరకు. తదుపరి వరీయాన్ యోగం రాత్రి తెల్లవారుజామున 4 గంటల 50 నిమిషాల వరకు. కరణం కౌలవ కరణం పగలు 9 గంటల 7 నిమిషాల వరకు. తదుపరి తైతుల కరణం రాత్రి 8 గంటల 14 నిమిషాల వరకు. అమృత ఘడియలు పగలు 12 గంటల 38 నిమిషాల లగాయతు 2 గంటల 10 నిమిషాల వరకు. దుర్ముహూర్తం సాయంత్రం 4 గంటల 23 నిమిషాల లగాయతు 5 గంటల 7 నిమిషాల వరకు. వర్జం రాత్రి తెల్లవారుజామున 5 గంటల 24 నిమిషాల లగాయతు సూర్యోదయం వరకు. ఈ రోజు విశేషం షష్ఠి తిథి కాబట్టి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించాలి. ఆదివారం కాబట్టి సూర్య భగవాను ఆరాధించాలి. సో వీళ్ళిద్దరిని ఆరాధించడం ద్వారా చక్కటి ఆయురారోగ్య ఐశ్వర్యాలు సంప్రాప్తిస్తాయి. విశేషంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన, అట్లాగే ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణం, సూర్యుడికి చేసే సూర్య నమస్కారాలు, తర్వాత అరుణ పారాయణం ఇత్యాది అంశాలన్నీ కూడా ఈ రోజు విశేషమైన ఫలితాలను ఇస్తాయి. ఆదివారం నాడు సెలవు దినంగా బ్రిటిష్ వారు వదిలి వెళ్ళిన సంస్కారంతో మనం దాన్ని పాటిస్తూ కొనసాగిస్తున్నాము. ఎందుకంటే అందరూ ఎంటర్టైన్మెంట్ కానివ్వండి, ఎంజాయ్మెంట్ కానివ్వండి ఆదివారం నాడు చేస్తారు. సో మన ధర్మశాస్త్రం ఏం చెప్తోందంటే మద్య మాంసాలకు దూరంగా క్రమశిక్షణతో ఆరోగ్యపరంగా నియమనిష్టలతో ఉండాల్సిన రోజు ఏదయ్యా అంటే ఆదివారం నాడు నియమనిష్టలతో ఉండాలి. కానీ ఇవాళ అందుకు భిన్నంగా ప్రపంచం మొత్తం కూడా చేయకూడని పనులన్నీ కూడా ఆదివారం నాడు చేస్తుంటారు. కనుక ఆదివారం నాడు నియమనిష్టలను పాటించి సూర్య భగవాను ప్రార్థించినట్టయితే ఆరోగ్యం బాగుంటుంది. ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్ అంటారు. కనుక మనం ఆరోగ్యవంతులుగా జీవించాలంటే మటుకు తప్పకుండా ఆదివారం నాడు నియమనిష్టలతో ఉండాలి. సూర్య భగవాను ప్రార్థించాలి. సూర్యుడికి నమస్కారం చేసుకోవాలి. ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణ చేసుకోవాలి. ఘృడి సూర్య ఆదిత్యోం అనే మంత్రంతో సూర్య భగవాను నమస్కరించినట్టయితే బ్రహ్మాండమైన మానసిక శారీరక ఆరోగ్యం లభిస్తుంది. ఈ రోజు శ్రాద్ధ తిథి షష్ఠి. పుష్యమాస శుక్లపక్ష షష్ఠి రోజు గతించిన పెద్దలకి ఈ రోజు శ్రాద్ధ కర్మను నిర్వర్తించాలి. మీ కుటుంబంలో ఎవరైనా సరే పుష్యమాసంలో శుక్లపక్షంలో వచ్చే షష్ఠి రోజు గతించిన పెద్దలుంటే వారికి శ్రాద్ధ కర్మను నిర్వర్తించాలి. దేవతానుగ్రహం ఎంత అవసరమో పితృదేవతానుగ్రహం కూడా మనకు అంతే అవసరం కాబట్టి పితృదేవతలను ఎప్పుడు విస్మరించకూడదు. పితృదేవతలకి సంవత్సరంలో చేయాల్సిన శ్రాద్ధ కర్మని తప్పకుండా నిర్వర్తిస్తూ ఉండాలి. తద్వారా వంశాభివృద్ధి జరుగుతుంది, కుటుంబం అభివృద్ధిలోకి వస్తుంది. ఘృణిసూర్యాదిత్యం అనే మంత్రంతో ఈ రోజు సూర్యుడిని నమస్కరించండి. ఆరోగ్యాన్ని ఐశ్వర్యాన్ని పొందండి. శ్రీమాత్రే నమః. శుభం లాభం జయం.